హాయ్ అండి. మరి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేము మమ్మీ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు మేము సాయంత్రము బయటికైతే వెళ్ళాము. మా మమ్మీ, మా డ్యాడీ అయితే రెడీ అయిపోయారు. నేను రెడీ అయిపోయాను. మా అమ్మాయి కూడా రెడీ అయిపోయింది. మా ఇద్దరు పిల్లలు, మా మమ్మీ, డ్యాడీ అయితే బయటికెళ్ళాము. సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోతాయి కదా! మన బిజీ లైఫ్స్‌లో ఒక్కసారైనా ఆ సమ్మర్ హాలిడేస్‌ని ఇలా గడుపుతూ ఉంటే మనకి 1 ఇయర్ మొత్తం గుర్తుండిపోతుందనేసి నేనైతే పిల్లలకి ప్రతి సమ్మర్లో బయటికెళ్ళాలి, వాళ్ళకి ఎక్కడో ఒక ప్లేస్ చూయించాలనేసి మనసులో అనుకుంటాను. సో బయటికైతే వెళ్ళాము. మేము ఉండేది కూకట్పల్లిలో. కేపీహెచ్‌పి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ నుంచి అయితే ఈ దారిలో అయితే మేము వెళ్ళాము. ఈవినింగ్ టైంలో చాలా వర్షం పడుతుందేమో అనేసి వాతావరణం అయితే చాలా చేంజెస్ వచ్చాయి. బట్ ఏంటంటే మేము వెళ్ళేసరికి మేము వెళ్తున్న టైంలో చినుకులు అయితే పడ్డాయి, కానీ కరెక్ట్ టైంకి వర్షం అయితే ఆగిపోయింది. మేము మంచిగా వెళ్ళిపోయాము. సో చల్లని వాతావరణము మంచిగా అనిపించింది సాయంత్రం టైంలో. ఎవరైనా సరే సాయంత్రం టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. ఇలా పిల్లలకి తీసుకెళ్ళండి, వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. బట్ ఆ మాల్కి వెళ్ళాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఒక 11కి అలా వెళ్ళేసి ఫుల్ డే గడిపితేనే బాగుంటుంది. మేము ఏంటంటే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. రిటర్న్ అయ్యేసరికి నైట్ 10, 11 అలా అయ్యింది. సో ఈ రూట్లో థర్డ్ ఫేజ్ నుంచి ఇక్కడ రెమెడీ హాస్పిటల్ ఉంటుంది. ఈ రూట్లో మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ స్ట్రీట్లో ఈవినింగ్ టైంలో చాలా బిజీగా ఉంటారు. పబ్లిక్ అంటే చాలా రష్గా ఉంటుంది. అన్ని స్టాల్స్ అనేది 11 వరకు అయితే ఉంటాయి. షాపింగ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. ప్రతి ఐటెం మనకి ఇక్కడ కేపీహెచ్‌పి రోడ్ స్ట్రీట్, జేఎన్‌టీయూ స్ట్రీట్లో మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి. మీరు ఒక్కసారి వెళ్ళి షాపింగ్ చేయండి. నేనైతే ఎక్కువగా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడే చేస్తానన్నమాట. మేమైతే రీచ్ అయిపోయాము. లులు మాల్కి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసరికి ఇలా ఉంది అన్నమాట. పబ్లిక్ అయితే చాలా ఉన్నారు, రష్గా ఉన్నారు. మార్నింగ్ చూసి వెళ్ళే వాళ్ళు రిటర్న్ అవ్వడము, మేము లోపలికి వెళ్ళడము. పబ్లిక్ అయితే బయటకు వస్తున్నారు కొంతమంది. ఇక్కడ రోడ్ అయితే రష్గా ఉంది. సో మేము ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హైపర్ మార్కెట్ అని కనిపిస్తుంది కదా. పబ్లిక్ అయితే చాలా రష్గా ఉన్నారు. సాటర్డే అనమాట. మేము వెళ్ళింది కూడా సాటర్డే. కింద అంతా మనకి మాల్ ఏంటంటే అన్నీ ఇంట్లోకి వెజిటేబుల్స్ కానీ అన్నీ కొన్ని అవైలబుల్గా ఉంటాయి. మేమైతే ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎక్కామన్నమాట. ఇదైతే కింద ఫ్లోర్. సో పైనకైతే వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి మనకి కావాల్సిన హోమ్ నీడ్స్ ప్రతి ఒక్కటి మనకి ఫుడ్ కానీ ఇంట్లోకి ఏదైనా సరే పిల్లలకి కావాల్సిన ఐటమ్స్, బ్యాగ్స్, ఇప్పుడు స్కూల్ టైం కదా, ఇవన్నీ ఎంట్రన్స్లోనే పెట్టారు. ముందైతే మనకి కావాల్సినవి అయితే ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంది. షాపింగ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది. మనకి చూడదగ్గని ప్లేస్ అన్నమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. రకరకాల డిఫరెంట్ ఎంఆర్పిలో అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ కావాల్సిన ఎంఆర్పిలో చాలా రేట్లలో అయితే ఉన్నాయి. మనకి ఎంత కావాలంటే వాళ్ళు అంత ఇస్తారు. సో లూజ్గా కూడా ఇస్తారనమాట. బాదము వేరే చోట అయితే మనకి ప్యాకింగ్ ఉంది. ఇక్కడ వీడియో తీయొద్దు అనేసి తను చెప్తున్నాడు. మనకి ఇక్కడ చాక్లెట్స్ అయితే అదర్ కంట్రీస్ నుంచి కూడా డిఫరెంట్ చాక్లెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ అయితే డిఫరెంట్గా ఒక్కో రేటు ఒక్కో డిఫరెంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. కంపల్సరిగా వెళ్ళండి. కంపల్సరిగా పిల్లలతో అయితే వెళ్ళండి. ఇక్కడ అయితే మనకి స్నాక్స్, కావాల్సిన స్నాక్స్ ఐటమ్స్ అయితే ఫ్రై చేసిన ఐటమ్స్ అయితే ఈ చిప్స్లలో లాంటి వాటిలో ఉన్నాయి. ఇక్కడ హోమ్ నీడ్స్ అనమాట. అన్నీ ఇంట్లోకి మనకి కావాల్సిన ఆయిల్స్ మార్కెట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. పప్పు దినుసులు కానీ ప్రతి ఒక్కటి మనకి మాల్స్లో ఇలాంటి పెద్ద మాల్ అయితే నేనైతే ఎక్కడా చూడలేదు. నేను కూడా ఫస్ట్ టైం అనమాట. హైపర్ మార్కెట్ చాలా బాగుందండి. ఒక్కసారి అయితే మీరు వెళ్ళి చూడండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏమేమి ఉన్నాయో మీకు తెలుస్తుంది. సో ఇక్కడైతే డేట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో కూడా రకరకాలుగా ఎన్ని రకాలైతే అన్ని రకాలుగా ఉన్నాయి.
మేము బిల్డింగ్ దగ్గరకైతే వెళ్ళాము. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. పబ్లిక్ అయితే లైన్లో వెయిట్ చేస్తున్నారనమాట. మేము కూడా లైన్లో వెయిట్ చేసి మేము తీసుకున్న ఐటమ్స్ అయితే బిల్లింగ్ అయితే చేయించామన్నమాట. ఇక్కడ నుంచి మరి ఇంకో ఫ్లోర్కి అయితే మేము వెళ్ళాము. అక్కడైతే పిల్లలకి చిన్న పిల్లలకి ఆడుకునే వస్తువులు, మరి ఆడుకునే వస్తువులు, బట్టలు, క్లాత్స్ అన్నీ రకరకాలుగా అయితే సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాయన్నమాట. టాయ్స్ కానీ, చిన్న పిల్లలకి బట్టలు కానీ, ప్రతి చిన్న ఏజ్ వాళ్ళకైనా సరే పిల్లలకైతే ఇక్కడ బట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదైతే సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మేము ఇంకా లెఫ్ట్కి వెళ్ళేసి పైనకైతే ఇంకో థర్డ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళామన్నమాట. మీకు వ్యూ చూసినట్టయితే ఇలా కనిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి థర్డ్ ఫ్లోర్కి అయితే ఫుడ్ ఐటమ్ అనమాట. మనకి ఫుడ్ జోన్ అనమాట. ఏం కావాలన్నా ఏదైనా సరే ఆర్డర్ ఇస్తే ఇక్కడ తెచ్చేసుకొని మనము ఇక్కడ కూర్చొని తినడానికి కూడా మనకి ప్లేస్ అనేది అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు కూర్చొని అయితే మరి ఆర్డర్ చేసుకొని కూర్చొని తింటున్నారు. ఇదైతే 5th ఫ్లోర్ అనమాట. పిల్లలకి ఆడుకునే చాలా రకాలుగా మరి బొమ్మలు ఇలాంటివి అయితే చాలా పెట్టారనమాట. ఇలాంటివి మనకి ఒక కార్డ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ కార్డ్ ఇక్కడ పెట్టామని వాళ్ళు ఛార్జ్ చేసి మనకి అన్ని సెకండ్స్ అని పెట్టేసి మనకి ఆడుకోవడానికి వాళ్ళు ఛాన్స్ ఇస్తారనమాట. సో చూస్తే మనకి చాలా అందంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి చెప్పలేని బొమ్మలు, చెప్పలేని ఎలక్ట్రానిక్ మరి ఇట్లాంటివి అయితే చాలా ఉన్నాయన్నమాట. చాలా ఎంజాయ్ చేశారు. వీడియో గేమ్స్ లాంటివి, మరి అలా షూట్ చేయడము అలాంటివి, ఇట్లాంటివి ఆడుకునేవి వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. కంపల్సరీ ఈ పైన ఫ్లోర్ మొత్తము ఇదే ఉంది. టోటల్గా ఆడుకునేవి అన్నమాట. పిల్లలకి సంబంధించినవే ఉన్నాయన్నమాట. టోటల్గా మనకి కళ్ళు చెదిరిపోయే ఇట్లాంటి వీడియో గేమ్స్ లాంటివి అయితే చాలా ఉన్నాయి. పిల్లలైతే మా పిల్లలు మళ్ళీ ఒకసారి వెళ్దాం మమ్మీ చాలా బాగుంది అనేసి అంటే నేను మళ్ళీ ఒకసారి వద్దామనేసి డిసైడ్ అయ్యామన్నమాట. చాలా ఎంజాయ్ చేశారు. వీడియోని మరి ఎండ్ వరకు చూస్తారనేసి నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరి మమ్మీ వాళ్ళకైతే ఒక దగ్గర వాళ్ళని ఒక హాల్లో అయితే కూర్చోబెట్టాను. ఇక్కడ మనకి ఫుడ్ ఏంటంటే టోటల్గా వెజిటేరియన్ అనమాట. సో బట్ చాలా ఛార్జ్ ఉందనేసి మేమైతే కొద్దిసేపు కూర్చొని అయితే వాళ్ళకు కూర్చొని ఇచ్చారు. ఇక్కడ నుండి మేము మళ్ళీ బయటికి వెళ్ళాము. పిల్లలకి మళ్ళీ కొద్దిసేపు వాళ్ళని ఆడుకొని ఇచ్చేసి మరి బయటికి అయితే వెళ్ళిపోయాము. సో ఇదండి లులు మాల్ అయితే చాలా బాగుంది. కంపల్సరిగా ఒక్కసారి అయితే మీరు విజిట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ అండి.